ఓకే, ఇంకా బాబు మీకేం నచ్చిందా? 22 అంటే మేము కంపెనీ పరంగా చెప్పేది అయితే మన మినిమం 16, 18, 20 ఎక్కడన్నా గ్యాప్ ఉంటే ఇది వస్తుంది. ఇంకేం నచ్చింది దానిలో? 45. సూపర్ అబ్జర్వ్ చేసి వరుసలు చూస్తాం ఎప్పుడైనా, కానీ పొడుగు గింజలు కూడా చూడాలా. ఓకే, ఇంకేం నచ్చింది? సైజు, కంకి సైజు మంచిగా ఉంది. ఓకే, ఇవన్నీ పక్కన పెడదాం. తర్వాత మనకు భూమిలో బలం ఉండాలా. విత్తనంలో ఏం గుణం ఉండాలా? పురుగు తట్టుకోవాలంటారు. ఓకే, సేమ్ ఇప్పుడు చెప్పిన గుణాలను ఉండాలి కదా. కొత్తదాకా గింజలు ఉండాలా, బెండు సన్నం ఉండాలా, ఎక్కువ వరుసలు ఉండాలా, ఎక్కువ పొడుగు ఉండాలా. అది కాకుండా మొక్కజొన్నలో వేసే రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటిది? విల్ట్ వస్తుంది. అక్కడ కూడా ఇచ్చినాం, విల్ట్ వచ్చే భూములలో ఇచ్చినాం, డెమోలు ఇచ్చి చూసినాం, విల్టు రాలేదు. మన 9445 మొక్కజొన్న ఎక్కడ వేసుకున్నా కానీ విల్టును తట్టుకొని కొసదాకా గింజలతోని, సన్నటి బెండుతోని, పెద్దటి లావు బరువైన కంకితోని 45 నుంచి 50 క్వింటాలు కూడా వచ్చిన ఉన్నారు. ఇదే మా రేపాకపల్లిలో ఎర్ర భూమి వేస్తే 33 గుంటల భూమికి దాదాపు 35 క్వింటాల దిగుబడి వచ్చింది. దానివల్ల చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఇంకా మా దగ్గర ఈ సీడ్ వేసేటోళ్ళు కూడా కొంతమంది మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి కన్వర్ట్ అయ్యారు.